ఇదిగో నేను తలుపు యొక్క నిలుచుండి తలుపు తట్టుతున్నాను. ఎవడైనా నా స్థలమిని తలుపు తీసి నేను అతని వద్దకు వచ్చి అతనితో నేను నాతో కూడా అతను భోజనం చేయను. ఆయన ఏం చేస్తా ఉన్నాడు? మన హృదయాన్ని తట్టుతా ఉన్నాడు. హృదయం అనేడు తలుపు నొద్ద యేసునాదుండు, హృదయం అనేడు తలుపు నొద్ద యేసునాదుండు, నిలచి సదయుడగుతూ తట్టుతుండు సకల విధములను, పరుని పోలే నిలుచున్నాడు పరికించి చూడ, అతడు పరుడుగాడు రక్షకుండు ప్రాణ స్నేహితుడు, అతడు పరుడుగాడు రక్షకుండు ప్రాణ స్నేహితుడు. ఏమంటే యేసు ప్రభు మన హృదయం అని తలుపు తట్టాలంట. అప్పుడు నువ్వు తలుపు తట్టినప్పుడు నువ్వు తలుపు తీస్తే ఆయన ఏం చేస్తాడంట? నీలో వస్తాడు, నీతో ఆయన భోజనం చేస్తాడంట. కలిసి ఉంటాడు, కలిసి ఆనందిస్తాడు, కలిసి మనతో జీవిస్తాడు, కలిసి మనతో ఆహారం పెట్ట మనతో ఉంటాడు. దీనికి కారణం ఏంటి? మనము హృదయాన్ని దేవునికి సమర్పించాలి. కాబట్టి హృదయ శుద్ధి గల వారు ధన్యులు, వారు దేవుని చూస్తారు. హృదయ శుద్ధిగా ఉండాలి, హృదయ శుద్ధిగా ఉండాలి. హృదయ శుద్ధిగా ఉండాలంటే ఏం చేయాలా? హృదయాన్ని ప్రార్థన చేసుకోవాలి. ప్రభువా, నా తలంపుల మాటల క్రియల్లో నీకు ఏదోగా పాపం చేసిన అయ్యా, నువ్వు నీకు మాట పంపించి నన్ను రక్ష, కానీ తిరిగి నేను పాపం చేయకుండా ప్రభువా నా హృదయాన్ని శుద్ధీకరించు. నా హృదయం అనే హృదయాన్ని, ఈ యొక్క హృదయం తలుపును తట్టి నువ్వు హృదయంలో రా. మలాకి 4:2 ఏమంటాడంటే, మనం ప్రార్థన చేసినప్పుడు యేసయ్యా నా హృదయానికి రా అయ్యా, అయ్యా నేను పాపినయ్యా, నన్ను రక్షించినావు, నా హృదయంలో నేనేం చేయాలా? నన్ను నువ్వు స్థిరపరచాలా, నా తలపు మాటలకి నీకు విరోధం ఉండకుండా నన్ను పరిపాలించాలి. అప్పుడు మలాకి 4:2 అని చెప్తాడు, నీతి పరుడుగా హృదయానికి వస్తాడట. నీతి సూర్యుడిగా ఎక్కడ వస్తాడో నీ హృదయానికి వస్తాడు. నా ఎప్పుడు నువ్వు పిలిస్తే, నువ్వు దేవుణ్ణి ఆరాధిస్తే నీతి సూర్యుడిగా ఏమవుతాడో నీ హృదయంలో. వచ్చిన తర్వాత ఏం చేస్తాడు? ఆయన విడిచిపెట్టాడు. ఆయన రెక్కల కింద నిన్ను భద్రపరుస్తాడు. ఆయన రెక్కల కింద భద్రపరిచినప్పుడు నువ్వు ఎట్టుంటావు? నీకు అపాధి నిన్ను అపాధి ఏం చేస్తుంది? నిన్ను బంధిస్తుంది, అపాధి నిన్ను శోధిస్తూ ఉంటుంది. దేవుడు ఏం చేస్తాడు? రెక్కల కింద నన్ను కాపుతాడు, నిన్ను ఆశీర్దిస్తాడు, స్థిరపరుస్తాడు. స్థిరపరిచినప్పుడు ఏమైపోతావు? నువ్వు రెక్కల కింద ఆనందంగా సంతోషంగా. అప్పుడు ఏం చేస్తావు? కొవ్విని దూడు వల్లే గంతులు వేస్తావంట. కొవ్విని దూడు అంటే తెలుసా? ఆవు దూడనేస్తుంది. దూడనేస్తానే ఏం చేస్తుంది? ఆ దూడ ముందుకు వస్తానే నాలితో ఆ దూడలో ఉండాలి, ఆ జోమంతా నాకేస్తుంది. నాకతగి బాగా మీరు ఆవు దూడ చూసినారంటే జోమంతా నాకేసి దాన్ని శుభ్రపరుస్తుంది. అప్పుడు అదేం చేస్తుంది తెలుసుకున్నావా? గంతులేస్తుంది, అక్కడ నిలుచుకోదు, ఎగరుతుంది, తల్లి ఆనందంగా ఎగరుతుంది. ఆ విధంగా నువ్వు దేవుళ్ళో ఆనందపడతావు, సంతోషపడతావు. ఇది ఇప్పుడు జరిగేది. ఇప్పుడు ఏమంటాడు? పుట్టిన దూడది అదే ఇది భవిష్యత్తు కాలం, జరగబోయే కాలం. ఇది జరగబోయే కాలంలో నువ్వు ఎట్టుంటావో దేవుని సన్నిధిలో పనిముట్టుగా ఉంటావు. దేవుడు ఏం చేస్తాడు? ఆయన నీతో కూడా భోజనం చేసేది కాకుండా చూడు, ఆయన ఏమంటాడు ఇక్కడ? ఆయన చెప్పిన మాట చాలా పవిత్రమైన మాట. చూడండి, నేను జయించిన తండ్రితో కూడా ఆయన సింహాసనం వద్ద కూర్చుంటున్న ప్రకారము జయించు వాడిని నాతో కూడా నా సింహాసనం కూర్చుంటాడు. మనం ఏమైపోతాము? దేవుడు తండ్రి ఏం చేస్తాడు? కుమారునికి సింహాసనం ఇచ్చి ఉంటాడు. ఆ సింహాసనంలో నువ్వు నేను కూర్చుంటావు. ఎప్పుడు? రక్షణ పొందుకున్న తర్వాత, నువ్వు రక్షణ జయించిన తర్వాత, రక్షణ కూడా యేసు ప్రభు నీ హృదయంలో వచ్చిన తర్వాత నువ్వు ఏమైపోతావు? ఆ సింహాసనంలో కూర్చుంటావు. కాబట్టి ఈరోజు మనము జరగబోయేది ఆ సింహాసనంలో కూర్చోవాలి అంటే నువ్వేం చేయాలా?
రక్షణ పొందుకోవాలి. రక్షణ పొందుకోవాలంటే ఏం చేయాలి చూడండి, ఇక్కడ ఏమంటాడు, యేసు ప్రభు నీ నోటితో ఒప్పుకొని దేవుడు మృతుల్లో ఉండి ఆయన లేపనని నీ హృదయం మీద విశ్వసించిన నువ్వు రక్షణ పడతావు. నమ్మాలా, యేసు ప్రభు నా కొరకు లోకానికి, ఆయనే దేవుడు, ఆయన ఏం చేస్తాడు, ఆయన లోకానికి వచ్చి మన కొరకు ఆయన యేసు ప్రభు శిలువలో రక్తం చిందించాడు, నా కొరకు చిందించాడు, నా పాపాలు కడిగేసినాడు. ఆయన చనిపోయినాడు, 3వ దినం లేచి పరలోకానికి ఎక్కినాడు, పోయినాడు, తిరిగి రాపోతాడు. నమ్మినప్పుడు నీవు అంతేకాకుండా ఇక్కడ చూడండి, కాగా వినుట వల్ల విశ్వాసం, నువ్వు ఆ మాటలు విన్నప్పుడు విశ్వాసము కలుగును. వినుట క్రీస్తుని కూర్చు మాటలు, నువ్వు నేను చెప్పిందంతా దేవుని గురించి, ఈ మాటలు విశ్వసించినావు నువ్వు రక్షణ పొందుకున్నావు. కాబట్టి ఇప్పుడు రాబోయే దినాల్లో నువ్వు ఏం చేయాలా, రక్షణ పొందుకోవాలా, దేవుని చదువు. ఇక్కడ చూసినట్లయితే లూకా 19:19 చూసినట్లయితే అదే 19లో పొట్టి జక్కయ్య, పొట్టిగా ఉంటాడు జక్కయ్య, ఆయన వ్యాపారం చేసేది, వడ్డీ వ్యాపారం, డబ్బు బాగా, 1 రూపాయి అయితే 4 రూపాయలు, బాగా ఆస్తిమంతుడు, పొట్టిగా ఉంటాడు. యేసు ప్రభు వారు ఆ దినాల్లో సేవ చేసుకుంటూ వచ్చినప్పుడు అక్కడ ఏమవుతుందంటే అనేకులు కూడిపోతాడు. యేసు ప్రభు ఏం చేస్తాడు, రక్షణ ఇస్తాడు, యేసు ప్రభు చేస్తాడు, ఆరోగ్యం దయచేస్తాడు, యేసు ప్రభు ఏం చేస్తాడు, అందరికీ కుంటి వారిని బాగు చేస్తాడు, అనారోగ్యాన్ని బాగు చేస్తాడు, చేసుకుంటూ వస్తూ ఉంటాడు. అందరూ ఏం చేస్తారు, ఆయన చుట్టూ ఉంటారు. ఈయన పొట్టోడు కాబట్టి, పొట్టోడు ఆయన చూడలేకుండా పొట్టిగా ఉంటాడు, చూడలేకుండా ఏం చేస్తాడు, మేడి చెట్టు ఎక్కుతాడంట. యేసు ప్రభులో ఇదో ఇప్పుడు మీ ఇల్లు ఉండదు, ఈ దారి వస్తాం, మీ ఇంటికి ఆ దారిలో రావాలి కదా, మేము వస్తామంటే మీరు ఎక్కడ కూర్చోన్నావు, ఎందుకు కూర్చున్నావు, వస్తారేమో మనం ప్రార్థన చేసుకొని కూర్చో.